యువ కెరటం దొమ్మరాజు గుకేష్ సంచలనం సృష్టించారు. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ను సొంతం చేసుకున్నాడు. చైనాకు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెతో జరిగిన తుది పోరులో విజేతగా నిలిచాడు. 14వ రౌండ్ లో నువ్వా నేనా అన్నట్టుగా సాగిన గేమ్ లో చివరికి విజయం గుకేష్ నే వరించింది. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ను సొంతం చేసుకున్న రెండో భారత ఆటగాడిగా గుకేష్ చరిత్ర సృష్టించాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన అతి పిన్న వయస్కుడిగా గుకేష్ రికార్డు సృష్టించాడు. 18 ఏళ్ల వయసులో 18వ ప్రపంచ చెస్ ఛాంపియన్ గా అవతరించాడు. 2012 తర్వాత ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ ను సొంతం చేసుకున్న తొలి భారతీయుడు గుకేష్ నిలిచాడు. గుకేష్ తమిళనాడులోని తెలుగు కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం విశేషం. సుమారు 5 గంటల పాటు సాగిన 13వ రౌండ్ లో ప్రత్యర్థులిద్దరూ పాయింట్ను పంచుకున్నారు. విజయం కోసం 18 ఏళ్ల గుకేష్ గట్టిగానే ప్రయత్నించినా ప్రశాంతంగా ఆడిన 32 ఏళ్ల లిరెన్ ఆ అవకాశం ఇవ్వలేదు. దీంతో 68 ఎత్తుల తర్వాత ఇద్దరు ఆటగాళ్లు ఫలితం తేలకుండానే గేమ్ ముగించేందుకు అంగీకరించారు. దీంతో చెరో 6.5 పాయింట్లతో మ్యాచ్ డ్రా అయింది. ఇవాళ జరిగిన 14వ రౌండ్ లో విజయంతో 1 పాయింట్ సాధించిన గుకేష్ 7.5తో విజేతగా నిలిచాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచిన దొమ్మరాజు గుకేష్ కు ప్రధాని మోడీ అభినందించారు. ఆయన విజయం చారిత్రాత్మకం, ఆదర్శవంతమని కొనియాడారు. గుకేష్ అసాధారణ ప్రతిభ, కృషి, సంకల్పానికి ఈ ఫలితమే నిదర్శనమని చెప్పారు. అటు గుకేష్ దేశాన్ని గర్వపడేలా చేశారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి గుకేష్ కు ప్రశంసలు అందుతున్నాయి. గుకేష్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.